హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే సగ్గుబియ్యము శనగబెల్ల పరిమాణం అండి. దీనికి ముందుగా మనము ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి, ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యము, హాఫ్లో హాఫ్ బియ్యం తీసుకోండి. ఇవన్నీ ఒక 2 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత చూస్తే మనకి ఒక హాఫ్ కప్పు పోసుకుంటే మనం 1 కప్పు అయ్యింది. ఇవి మనము ఉడికించుకోవాలి నీళ్ళల్లో. దీనికోసము మనం ఎసురు కాగబెట్టుకోవాలి. ఆ ఎసురుకి ఎన్ని నీళ్ళు పడతాయి అంటే 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు నీళ్ళు పోసుకొని 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. ఇవి అన్నీ బాగా మరిగించుకోవాలండి. మన ఎసురు కనుక తెరులుతుంది కదా, అలా తెరలే వరకు మరిగించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి. ఈలోపు మనము ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వడగట్టి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక జల్లెట్లో పోసుకొని ఆ పిండిని బాగా జల్లించుకోవాలి. ఈ పిండి బాగా జల్లించేటప్పుడు ఉండలు కడుతుందండి పిండి. మీరు ఇలా చెయ్యితో ఆ ఉండల్ని నలుపుకుంటూ మెత్తగా జల్లించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనము ఎసురు చూస్తే ఇవి బాగా కాగిపోయిందండి ఎసురు. ఈ ఎసురులో మనము నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేయాలి. తర్వాత సగ్గుబియ్యం కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసి బాగా కలపండి. ఇవన్నీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి మీడియం ఫ్లేమ్లో. మీకు ఆ శనగపప్పు బాగా ఉడికిపోయింది అని అనుకున్నప్పుడు 1 కప్పు బెల్లం వేసుకోండి. ఈ బెల్లము మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడ మాకు 1 కప్పు సరిపోయింది. సో ఈ బెల్లాన్ని బాగా కరిగే వరకు తిప్పండి. ఇది కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ముందుగా మనము జల్లించి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా, ఆ బియ్యపిండిని ఇలా వాటర్లో కలుపుకొని ఈ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఏమవుతుంది అంటే ఉండలు కడుతుంది బియ్యపిండి, అందుకని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక తాలింపు గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి తీసి మనము ఉడికించి పెట్టుకున్న పరిమాణం ఉంది కదా, అందులో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, వేడి శనగబెల్ల పరిమాణము రెడీ అయిపోయింది. మా సైడ్ మేమైతే పరిమాణము అంటాము, కొన్ని ఏరియాలలో దీన్నే పాయసం అని కూడా అంటారు. మరి మీ ఏరియాలలో మీరేమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్.